నేనే పేర్కొన్నా, నేను వాళ్ళ వీలే కాదు స్వయంగా నాయ 3 కిలోలు అదనంగా దొరికిందని చెప్పాననే. అంటే నాది ఒక ట్రక్ షీట్ బయట పెట్టారు. అంటే అసలు ట్రక్ షీట్ ఎక్కడికి వెళ్ళొస్తో మంత్రి గారు తెలుసా? కానీ ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిసీట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ట్రక్ షీట్ అనేది ఏదైతే ఉందో ధర్మకాంట తూకం వేసిన తదుపరి ఆ ధర్మకాంట తూకంపై కోత విధించి మిల్లర్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఆ ట్రక్ షీట్ ఇస్తుంది. నాకు వచ్చిన ట్రక్ షీట్ ఏదైతే ఉందో 190 క్వింటాలకి ఇచ్చింది. అంటే 28 క్వింటాలు. అంటే నేను అదనంగా 3 కిలోలు చెప్పి నేను 3 కిలోలు కానీ 5 కిలోలు పోయినాయి. లేదా మంత్రి గారు నేను ఒక్కటే ధర్మకాంట తూకం ప్రకారంగా, అంటే మంత్రి గారు ఏదైతుందో ఆయన మంత్రి కాగానే వాస్తవాలు విస్మరించి రైతులు విస్మరిస్తా అనుకుంటే ఎట్లా? నువ్వు మంత్రిగా సంతోషం నాయన, మేము కూడా సంతోషపడతాం ఆ జిల్లాకి వెళ్ళి ఒక మంత్రి అయిందని చెప్పని. కానీ రైతులతో విస్మరించద్దు కదా. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాం, మేము నువ్వు రాజీనామా చేస్తే మాకేమో వస్తుందని చెప్పని కాదు. మాకు ఇంకా 2 సంవత్సరాలు ప్రజల పక్షాలు పోరాటం చేసే ఓపిక ఉన్నది. ఈ 2 సంవత్సరాలు నువ్వు రాజ్యం చేస్తావు, చెయ్యు. మీరు రుజువు చేస్తే మంత్రి నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావో చేయవో నీ నైతికత, అది నీకు వదిలేస్తామయ్యా, మీకు చేయమని అడగడం లేదు. నువ్వు నిజంగానే రైతుకు న్యాయం చేయాలని చెప్పి భావించినట్టయితే మాది ఒకటే డిమాండ్. ఇలా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడు జిల్లాలో ధర్మకాంట ఎంత తూకం ఇచ్చినవో అంత తూకానికి ఏదైతుందో రైతులకు తరగట్టించి